ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీపై పోరాటం కోసం ఏకమైన కూటమి పార్టీలు విజయవంతంగా అధికారంలోకి వచ్చాయి. అనంతరం ఏడాదిన్నరగా ఎలాంటి విభేదాలు లేకుండా కూటమిని నడుపుతున్నాయి. అయితే వైసీపీ విషయంలో కూటమి ప్రభుత్వం విషయంలో వైసీపీ ఉప్పు నిప్పుగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇవాళ ఓ విషయంలో మాత్రం కూటమి వైసీపీ ఏకమయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో భాగంగా శాసనమండలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. కురిసిన భారీ వర్షాలతో విలుత్న కాలనీ, గాంధీనగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ, స్నేహమయి నగర్ కాలనీ, పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ తదితర కాలనీలు మరియు గాయత్రీనగర్ పరిసర కాలనీలో ముంపుకు గురైన నేపథ్యంలో ఆయన ఆయా కాలనీలో పర్యటించారు. సిబ్బందితో సహాయక కార్యక్రమాలు చేయించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ని పిలిపించి సమస్యను వివరించి ముంపు కాలనీలో తిప్పి చూపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మాట్లాడుతూ గుర్రంగూడ అడవి ప్రాంతం నుంచి భారీ వరద రావడంతో అడ్డుగా ఉన్న కట్ట తెగి వినూత్న కాలనీ గుండా వరద నీరు ప్రవేశించిందన్నారు. తద్వారా వినూత్న నగర్, గాంధీనగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ, స్నేహమయ నగర్, పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీలు నీట మునిగాయన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని జోనల్ కమిషనర్ కి సూచించారు. భారీ స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం ద్వారా వరదను అరికట్టవచ్చని తెలిపారు. వినూత్న నగర్ లో ప్రారంభించి కింద ఉన్న కాలనీల మీదుగా సామునగర్ వరకు స్ట్రామ్ వాటర్ డ్రైన్ తీసుకెళ్లి అక్కడ కలపాలని సూచించారు. సుమారుగా 8 కోట్ల వరకు దీనికి ఖర్చు అవుతుందని, ఆ నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మరియు డివిజన్లోని కాలనీల పట్ల అధికారులు నిర్లక్ష్యం విడనాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంపు వచ్చే ప్రమాదం ఉందని, తాము ఇప్పటికే సూచించిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారన్నారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. మరియు లోతట్టు కాలనీలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తాము ఎప్పుడూ వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. తాత్కాలిక సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. హైడ్రా సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ఎక్కడ ముంపు మొదలైన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి ముంపు సమస్య రాకుండా నిధులు మంజూరు చేయాలని, అందుకు తగిన విధంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను రూపొందించి కార్యాచరణ ప్రారంభించాలని జోనల్ కమిషనర్ ని కోరారు. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ వెంటనే స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.